సర్వే జన సుఖినో భవంతు అంటే సర్వే చేసే జనం సుఖంగా ఉండండి అంటూ దీవించడం అనే తాత్పర్యాలు చెప్పుకునే సంప్రదాయం కూడా మనకుంది. మొన్నీ మధ్య ఓ సర్వే జగన్ గెలుస్తాడంటూ జోస్యం చెప్పింది. ఇప్పుడు ఇంకో సర్వే జగన్ గెలుస్తాడని మళ్లీ చెప్పేసింది. ఒకసారి ఇండియా టుడే, ఇంకోసారి ఎన్డీటీవీ. ఈ సర్వేలోళ్ళకేమీ పని లేదా? వీళ్ళంతా డబ్బులు తీసేసుకుని వాళ్ళు గెలుస్తారు వీళ్ళు ఓడిపోతారంటూ టముకేస్తారని ఎగస్ పార్టీలు వాపోతున్నాయి. అంతే మరి, 4 అంకెల్ని అటు ఇటు చేసేసి సర్వే ఫలితాల పేరుతో ఇన్నేళ్ల తమ రాజకీయ కష్టాల్ని అవతలి వాళ్లు ఎద్దేవా చేస్తే వాళ్లకు మాత్రం కోపం రాదా? జగన్ గెలుస్తాడంటూ హోరెత్తించిన ఈ 2 సర్వేలు తెలుగు దేశాధినేత అరికాలి మంటను నెత్తికెక్కించేస్తున్నాయి. అందుకే సర్రన లేచారాయన. ఆ వెంటనే మరో హనుమంతుడు కష్టమన్నాడు. తెలుగుదేశం పార్టీ ఉనికే లేదని ఇచ్చారు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఉనికి లేదన్నట్లుగా చూపించడంలోనే ఇక్కడ కాంగ్రెస్, జగన్ కాంగ్రెస్, టిఆర్ఎస్ వీళ్ళందరూ కలిసికట్టుగా ఏ రకంగా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్నారో ఈ సర్వే రిపోర్ట్లను బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. జగన్ మార్క్ రాజకీయం అంటే ఇదే మరి అనుకుంటారు ఇంకొందరు. రేవంతుడు చెప్పాడని కాదు, కానీ తన సొంత సంస్థల నిర్వహణ కన్సల్టెంట్ గా ఉన్న ఎన్డీటీవీ సంస్థతో సర్వేలు చేయిస్తే తనకు వ్యతిరేకంగా ఫలితాలను ఎలా ప్రకటిస్తారంటూ సెటైర్లు పడిపోతున్నాయి. సరే, ఎవరి తృప్తి వాళ్లదని సరిపెట్టుకుంటే పోలా. బాబుగారి జమానాలోకి ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం రండి. ఆయన ఏపీ ఇన్కార్పొరేటెడ్ సంస్థకు సీఈఓగా చలామణి అయిపోతున్న రోజుల్లో మీడియా మేనేజ్మెంట్ కోసం లక్షలు పోసి కొనుక్కున్న కన్సల్టెంట్లు అప్పట్లో ఇదే పని చేశారంటే తప్పెలా అవుతుంది? తన బ్రాండ్ ఇమేజ్ ని దేశ విదేశాల్లో పెంచేసుకోవడానికి బాబుగారు ఏకంగా ఒక డిపార్ట్మెంట్నే పెట్టేశారు. ఇక ఆయన గారి భజన పరులైన జర్నలిస్టుల్ని ఏకంగా సింగపూర్ విమానం ఎక్కించేశారు బాబుగారు. అక్కడితో ఆగిపోకుండా అమెరికాలో తిప్పేసిన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోక తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా తన బొమ్మల్ని విరివిగా ముద్రించేసుకుని మెల్లమెల్లగా ఎన్టీఆర్ బొమ్మల్ని చెరిపేసింది ఈ చంద్రం బాబాయే అన్నవాళ్లు లేకపోలేదు. మొగుడు కొట్టినందుకు కాదు గాని తోడికోడలు దెప్పినందుకేనన్న మోటు సామెతను గుర్తు తెచ్చేసుకున్న అగత్యము ఇప్పుడొచ్చి పడింది. తనను సొంతింటి వాళ్లు తెగ ఎక్కసక్యాలాడినా, ఇళ్లకు ఫోన్లు చేసి మరీ తిట్టిన తిట్టు తిట్టకుండా మరీ తిట్టేసినా, వాటిని మనకెందుకులే అంటూ కడుపులో పెట్టేసుకున్న, కక్షలు సాధించుకున్న పరిస్థితులు ఇంకా ఇంకా గుర్తొస్తున్నాయి. వాటిని తెలుసుకుని మీడియా ముందుకు తెచ్చినోళ్ల బ్రతుకులు బస్టాండ్లలో తెల్లారిపోయిన ఘటనలు బోలెడున్నాయి. ఆయన గారి నేటి అవినీతి వ్యతిరేక పోరాట సమితిలో ఎవరెవరున్నారు, వాళ్ళ గత చరిత్రలు ఏమిటన్నది ఆయనకు మాత్రం తెలీదా? రాజకీయాల్లో ఓనామాలు తెలియని రోజుల్లో తమ చేతులు కాల్చేసుకున్న వాళ్లను చూసి జాలిపడాలే తప్ప తగిన శాస్తే జరిగిపోయిందనుకుని చంకలు గుద్దుకోవడాన్ని ఏమని వ్యవహరించాలి? చంద్రబాబుకు గ్రహణం పట్టిందో లేదో కానీ ఈ రాష్ట్రానికి ఆయా ప్రభుత్వాల ఏలుబడిలో ఉన్న మనబోటి వాళ్ళకి పట్టింది అసలు సిసలు గ్రహణం. అధికారంలో ఉన్నాళ్ల తప్పుల్ని ఎత్తిచూపడం అనే ప్రజాస్వామ్య సత్ సంప్రదాయం ఎప్పుడో పక్కదారులు పట్టేసింది. ఈ జగన్ నేతలు చూడండి, ఈ మేళ్లరాజా ఫోటో పెట్టుకుని జోలె పట్టుకున్న స్టైళ్లు చూడండి. పోయినోళ్లందరూ మంచోళ్లని నోళ్లు మూసుకోవాల్సి వస్తోంది గాని ఈ మేళ్లరాజా వారి జమానా మొత్తం ధర్మం 4 పాదాలతో నడిచిపోయిందనేది వీళ్ల ఉపన్యాసాల సారాంశం. ఆయనే బతుకున్నా ఆ విషయం ఒప్పుకునేవాడు కాదన్నది మాత్రం నిజం. తాను తీసేసుకున్న టన్నుల కొద్దీ నిర్ణయాల్లో ఎన్నెన్ని తప్పులు దొర్లి ఉండేవో ఆయన ఖచ్చితంగా గ్రహించేసి చంపలేసుకుని ఉండేవారన్నది ఇవాళ మనం బల్లగుద్ది మరీ చెప్పేయొచ్చు. ఆయనే బతుకుంటే మీ తలలెత్తేవాళ్ళ అంత ధైర్యం ఉందా మీకంటూ విజయవారి డైలాగ్ నిజమే. ఆవిడ అన్నట్లు వీళ్లు ఎదురు ప్రశ్నించే వాళ్ళు మాత్రం కాదు. కనీసం సోనియా కూడా అలా సాహసించేది కాదేమో. కొద్దో గొప్ప ప్రశ్నించి అప్పుడప్పుడు కాస్త ధైర్యం చేయడానికి ప్రయత్నించిన ఈ మాంత్రికుడు అనబడే సలహాదారుడే వాళ్ళ ఇళ్లల్లో మాటల రాళ్ల దెబ్బలు తిన్న సోదాహరణ వృత్తాంతాలు ఉన్నాయి. ఇవాళ ఏ పార్టీలో సచ్చీలున్నారన్నది అప్రస్తుతం. విజయమో వీర నరకమో మాత్రమే పొలిటికల్ పవర్ గేమ్ షోలో కనిపిస్తున్న దృశ్యం. మళ్లీ సర్వే జన ప్రశ్నావళిలోకి వచ్చేద్దాం. ఏతావాత చెప్పొచ్చేదేమిటంటే ఇవాళ సర్వేలు చేయించుకోవాలి, డబ్బులిచ్చి మరీ చేయించుకోవాలి. నా పార్టీ గెలుస్తుంది, నా అంత మంచోడింకోడు లేడు,
ఇలా ఇంకా ఇంకా ముందుకెళ్లి సినిమాలు తీయించుకోవాలి. నేను నిర్దోషినంటూ ప్రచారం చేసే సినిమాలు రావాలి. ముఖ్యమంత్రి టైటిళ్లు రిజిస్టర్ చేయించుకోగలగాలి. రాజకీయ ఆరంగేట్రాలకు ముహూర్తపు షాట్లు వేయించుకోవాలి. అంచు డాబులు తప్ప పంచడాబులే లేని ఈ రోజుల్లో ఎవరినైనా ప్రమోట్ చేసి పారేసేయొచ్చు. సొంత రంగు డబ్బాలు పెట్టుకుని ప్రత్యక్ష ప్రసారాలతో ఉదరగొట్టొచ్చు. ఊరురా హోర్డింగులతో కటౌట్లతో వద్దన్నా గుర్తొచ్చి పారేటట్లు చెయ్యొచ్చు. అందుకు మనిషిలో విషయం అక్కర్లేదు. అదే మరి ప్రచార యుగం అంటే. ఈ ప్రచార పర్వం నుంచే ఓటు మీటర్లు పైకి కిందకి కదిలేది. బ్యానర్ వార్తలు, ఆ వార్తల్లో వ్యక్తులు, వీళ్ళది మాత్రమే ఆఖరి గెలుపు. అందుకే అన్నది సర్వేజన సుఖినో భవంతు.